వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుందాము. సో దీంట్లో మీకు 10 ప్రాబ్లమ్స్ ఇచ్చి 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే, మనం ఎవరి దగ్గర అయితే మనీ అనేది బారో చేసుకున్నామో ఆర్ ఎల్స్ మనం ఎవరికైనా ఇచ్చామో, సో వాటికి మనము ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అండ్ ఆల్సో మనం ట్రెడిషనల్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇందులో మనం కొన్ని టర్మ్స్ అనేవి తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ అనేది ఏంటి అంటే, ఇది మనం తీసుకున్న అమౌంట్ ఆర్ మనం ఎవరికైనా ఇచ్చిన అమౌంట్ని ప్రిన్సిపల్ అంటాము. అండ్ ఇంకోటి వచ్చేసి సమ్ అన్నా కూడా మనకి ప్రిన్సిపలే అవుతుందన్నమాట. సో సమ్ మనం ఇన్వెస్ట్ చేసిన సమ్ అని చెప్పి అంటాము. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకొక టర్మ్ టైం ఉంటుంది. టైం అంటే ఎన్ని ఇయర్స్కి మనము ఇంట్రెస్ట్కి ఇస్తున్నాము అది. అండ్ నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మనము ఈ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ఎంత పర్సంటేజ్ అనేది రేట్ ఆఫ్ పర్సెంట్ అనేది ఎంత అంటే మనం ప్రిన్సిపల్ తీసుకున్నప్పుడు దానికి ఎంత పర్సంటేజ్ మనం ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటున్నాము అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది పర్ యానం తీసుకుంటాం. అండ్ అమౌంట్ బికమ్స్ అన్ని అన్నప్పుడు టోటల్ అమౌంట్ అనమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కలిపితే టోటల్ అమౌంట్ అవుతుంది. అండ్ మెచ్యూరిటీ అమౌంట్ అంటే కూడా మనకి టోటల్ అమౌంటే అవుతుంది. అంటే కొన్ని టర్మ్స్ అనమాట. ఈ టర్మ్స్ వచ్చినప్పుడు మీరు వేరే టర్మ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకోకుండా ముందుగానే తెలుసుకోవడానికి ఇవి చెప్తున్నా. అమౌంట్, మెచ్యూరిటీ అమౌంట్, రేట్ ఆఫ్ పర్సెంట్ అనేది మనకి ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఎన్ని ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ సమ్, ప్రిన్సిపల్ అనేది కూడా మనం ఎంత తీసుకున్నాము అనేది. ఈ ప్రిన్సిపల్కి మనము సింపుల్ ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే మనకు టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. టోటల్ అమౌంట్ అండ్ మెచ్యూరిటీ అమౌంట్ అని చెప్పి అంటాము. సో దీంట్లో మనకి ఫస్ట్ మీకు ట్రెడిషనల్ మెథడ్ చూపిస్తాను. సో ట్రెడిషనల్ మెథడ్లో మనం నార్మల్గా 3000 తీసుకున్నాం. 3000 10% పర్ యానం అండ్ 2 years. సో దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటారు. ట్రెడిషనల్ మెథడ్లో ఎట్లా అంటే 10%, 300 మనం పర్సంటేజెస్ చూసాం కదా. సో 3000లో 10% అంటే ఎంత అంటే 300. ఎన్ని ఇయర్స్కి తీసుకుంటున్నాం మనము అంటే 2 years. అంటే మనకి 2 yearsకి కలిపి 600 ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అనమాట. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇది ట్రెడిషనల్ మెథడ్. సో మనకి మెయిన్గా ఫార్ములా అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి PTR/100. P అంటే ప్రిన్సిపల్, T అనేది టైమ్, సో ఎన్ని ఇయర్స్ తీసుకుంటున్నాం మనం అనేది, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఎంత ఇంట్రెస్ట్కి అంత రేట్ అనేది ఇంట్రెస్ట్కి. సో ఇది మనకి ఫార్ములా. సో ఇందులో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రిన్సిపల్ ఎంత మనకి 3000 అంటే మనకి ఇచ్చింది ఆర్ మనం ఎవరికైనా ఇచ్చింది 3000. మనకి టైం లిమిట్ ఎంత 2 years. అండ్ రేట్ ఎంత అంటే 10% బై 100 వేసేసుకోవాలి. సో మనం క్యాన్సలేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత 300 × 2 600. సో ఇక్కడ చూసుకుంటే ఇది 300 × 2 600 అవుతుంది. సో ఇలా మనం ఫార్ములా తోటి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి క్యాలిక్యులేట్ చేస్తే మనకి పర్సంటేజ్ ఫార్ములా బేస్డ్ కూడా ఇందులోనే చేద్దాం. సో పర్సంటేజ్ ఆల్రెడీ ఇలా చేస్తాం మనం. అంటే డైరెక్ట్గా ఫస్ట్ 10% ఎంత ఫైండ్ అవుట్ చేసి దాన్ని 2 yearsతో మల్టిప్లై చేసి 600 వచ్చింది. ఫార్ములా బేస్డ్ చేస్తాం. ఇంకొకటి పర్సంటేజ్ బేస్డ్ ఉంటుంది. సో పర్సంటేజ్ బేస్డ్ ఏంటి అంటే మనకి ఫస్ట్ 3000 అనేది 100% కదా. సో ఇందులో మనం జస్ట్ 10% ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ మనకి ఆల్రెడీ డైరెక్ట్గా 2 years ఇచ్చారు కాబట్టి 2 10 ఎంత 20. సో 20% ఎంత అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది పర్సంటేజ్లో మనం చూసాము. సో 3000 × 20/100. సో ఇవి క్యాన్సలేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది 600. సో ఇట్లా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే మనకి ఉంటాయి ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి. మనం ఏదైనా ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్సిపల్ అంటే మనం ఇన్వెస్ట్ చేసినాయి ఆర్ మనకి ఇచ్చినాయి. సమ్ అన్నా కూడా అంతే. నెక్స్ట్ టైం అంటే
ఎన్ని ఇయర్స్, రేట్ ఆఫ్ పర్సంటేజ్ పర్ యానం, ఎంత పర్సంటేజ్ అమౌంట్ అనేది టోటల్ అమౌంట్ అవుతుంది. మెచ్యూరిటీ అమౌంట్ అని ఇచ్చినా కూడా అది టోటల్ అమౌంట్ కిందికే మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొకటి, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు మనము సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో దానికి మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనేది. సో మనకి ప్రిన్సిపల్ వేసుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. సో దీంట్లో మనం P అనేది కామన్ తీయచ్చు. P కామన్ తీస్తే 1 + TR/100. సో ఇది మనకి టోటల్ అమౌంట్ ఫార్ములా. ఇప్పుడు దీనికి మనం ఇంతకుముందు బిఫోర్ సమ్కి ఈజీగా మనం టోటల్ అమౌంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 600, 3000 + 600 ఎంత, టోటల్ అమౌంట్ వచ్చేసి 3600. సో మీరు ఎక్కడైనా అలా వేయచ్చు. ఒక్కసారి ఫార్ములాతో కూడా మీరు ట్రై చేయండి. సో దీంట్లో చూసుకుంటే అంటే ఇవి మనం ట్రెడిషనల్ మెథడ్ అనేది చిన్న చిన్న వాటికి చేయొచ్చు, కానీ కొంచెం పెద్ద నెంబర్కి ఇస్తే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఈ ఫార్ములా అనేది దాంట్లో యూజ్ అవుతుంది. సో ప్రిన్సిపల్ ఎంత 3000, 1 + టైము 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%/100. సో క్యాన్సల్ చేసుకుంటే 5. నెక్స్ట్ 3000 × ఇప్పుడు ఇక్కడ 5 మిగిలింది. సో 5 1 = 5 + 1 6/5. మనం ఇది క్యాన్సలేషన్ చేసుకోవచ్చు అనమాట. 5 6 30. సో 6 6 36. చూసారా ఆన్సర్ అనేది వచ్చేసింది 3600. ఇట్లా చేసినా అంతే, ఇక్కడ చేసినా కూడా అంతే. సో మనకి ఏంటంటే ఫార్ములా బేస్డ్ తెలవాలి అండ్ నార్మల్ ట్రెడిషనల్ మెథడ్ కూడా మనకి తెలియాలన్నమాట. తెలిస్తే మనం ఎక్కడ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది సేమ్ మనము పర్సంటేజ్ బేస్డ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకో క్వశ్చన్ చూసుకుంటే దీనికి ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో టోటల్ అమౌంట్. సో మనకి ప్రిన్సిపల్ ఇక్కడ మనకి అమౌంట్ ఇచ్చి టోటల్ అమౌంట్ 2400 తీసుకుందాం. మీరు అమౌంట్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అమౌంట్ ఇచ్చారు. సో ఇందులో మనకి ఏంటి అంటే ప్రిన్సిపల్ వచ్చేసి 2000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10. వీ హ్యావ్ టు ఫైండ్ టైం అనమాట. సో ఇలా ఇచ్చారు. దీంట్లో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా మనకు ప్రిన్సిపల్ ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వలేరు. సో మనం ఏం చేయాలి, టోటల్ అమౌంట్ ఫార్ములా అయింది P/1 + TR/100. సో ఇందులో మనం పీని ఏ అమౌంట్ ఎంత ఇచ్చారు 2400. మనం ఇట్లా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఇచ్చి టోటల్ అమౌంట్ ఇచ్చారు. దీని యొక్క డిఫరెన్సే మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 2400 - 2000 ఎంత అంటే 400. మీరు ఇట్లా ఫైండ్ అవుట్ చేసినా వస్తుంది, ఇలా ఫైండ్ అవుట్ చేసినా వస్తుంది అనమాట. సో 2000 1 + T మనకి తెలియదు, R అనేది 10%/100. సో 2400 ఈక్వల్స్ టు ఇవి రెండు మనకి పైన ఉన్నాయి కాబట్టి మనం క్యాన్సలేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే డైరెక్ట్గా ఇప్పుడు ఇది 100 + T10/100. 0 0 0 0 క్యాన్సల్, 2 0 0, 2 1 2 2 120. ఇక్కడ మనకి 120 అనేది వస్తుంది. సో ఇక్కడ 100 ఉంది, ఈ 100 ఇటు పంపిస్తే -100 ఈక్వల్స్ టు T10. సో ఇది ఎంత అవుతుంది మనకి 20 ఈక్వల్స్ టు T10. సో ఇక్కడ మనము క్యాన్సలేషన్ చేస్తే 10 1 10 2 అంటే మనకు టైం పీరియడ్ ఎంత అంటే 2 years అనమాట. సో మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్తో కూడా మనము టైంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని రిలేటెడ్ మీకు 10 క్వశ్చన్స్ నేను ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ చూపిస్తాను. మీకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు వేరే దగ్గర నుంచి కూడా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఇంకా మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ మనం చూసేద్దాము. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ది ఏ సమ్ ఆఫ్ 12,000 ఈజ్ ఇన్వెస్టెడ్. ఎంత ఇన్వెస్ట్ చేసినాం 12,000 at 8% annum for 3 years at simple interest. Find the simple interest and total amount. సో సింపుల్ ఇంట్రెస్ట్కి డైరెక్ట్గా మనం ఫార్ములా వేసుకుని PTR/100 ఇంత, P అంటే 12,000. చూడండి ఇక్కడ సమ్ అనేది ఏంది ప్రిన్సిపల్ కదా, ఇంటూ టైం ఎంత ఇచ్చారు మనకి 3 years, టూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8/100. సో వీ హ్యావ్ టు క్యాన్సల్ దిస్.
ఎంత అవుతుంది అప్పుడు 3 4 24, 24 2 48, 24 1 24 28. సో టోటల్ అమౌంట్ ఎంత మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2880. సో దీంట్లో మనకి ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వచ్చేది అమౌంట్ అంటే మనం డైరెక్ట్గా ప్రిన్సిపల్కి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే అయిపోతుంది. సో ఎంత అది అంటే 14,880. సో ఇట్లా మనము అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ సమ్ చూడండి, ఏ పర్సన్ రిసీవ్స్ 2250 యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ మనకు డైరెక్ట్గా ఇచ్చారు 2250 ఆన్ ఏ సమ్ ఇన్వెస్టెడ్ ఫర్ 5 years. ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసిండు అంటే 5 years at 9% పర్ యానం. ఫైండ్ ద ప్రిన్సిపల్. మనం ప్రిన్సిపల్ ఫైండ్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఫార్ములా PTR/100. సో ఇందులో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 2250 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ మనకు తెలియదు, టైం ఎంత 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9/100. 5 1s 5 20s 9 1s. ఇది 9 టేబుల్లో మనం ఫస్ట్ డివిజబిలిటీ రూల్ చెక్ చేసుకోవాలి. సో నేను చెక్ చేశాను. సమ్ ఆఫ్ నెంబర్స్ అనేవి 9తో డివిజబుల్ అయితే అది 9తో డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకు 9 వస్తుంది కాబట్టి 9తో డివిజబుల్ అవుతుంది. 9 2s 18, 4 9 5s 45. సో 250. ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 250 into 20. సో టోటల్ ఎంత మనకి ప్రిన్సిపల్ అనేది 5000. మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా ప్రిన్సిపలే కాబట్టి సో 5000 అనేది మనకు వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ సమ్ బికమ్స్ 19,600 in 4 years at 10%. సమ్ బికమ్స్ అంటే ప్రిన్సిపల్ టోటల్గా ఫైనల్గా ఎంత అవుతుంది అని చెప్తున్నారు అంటే మనకి 19,600 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇది టోటల్ అమౌంట్ అనమాట. ఇన్ 4 years 10% సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. మనకు టోటల్ అమౌంట్ ఇచ్చిన వరకు మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో టోటల్ అమౌంట్ ఫార్ములా అయింది, పీ కామన్ తీసి 1 + TR/100. సో మీరు వీటిని బై హార్ట్ చేయండి, అప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది, ఫాస్ట్గా చేయొచ్చు. సో ఇందులో అమౌంట్ ఎంత 19,600 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ 1 + TR/100. సో మనం క్యాన్సల్ చేసుకోవచ్చు. 2s 2 5s 19,600 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్. సో 5 1s 5 ప్లస్ 2 ఎంత 7/5. సో ఇక్కడ మనం 7 టేబుల్తో క్యాన్సల్ చేయొచ్చు. 7 1s 7, 2s 14, 5 7 8s 56. డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ప్రిన్సిపల్ ఎంత అప్పుడు 5 2s 10 14. సో టోటల్ మనకి ప్రిన్సిపల్ అనేది 14,000. మనకి ప్రిన్సిపల్ ఎంత వచ్చింది 14,000, అమౌంట్ ఎంత ఇచ్చారు 19,600. సో ఇలా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎట్ వాట్ రేట్ % per annum will a sum of 8,000 earn 2,400 as simple interest in 5 years. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏమి ఇచ్చారు, సమ్ ఆఫ్ 8,000 per annum will a sum of 8,000 earn 2,400. సమ్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ అనేది 8,000కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2,400. ఫార్ములా రాసుకుంటే మనకి డైరెక్ట్గా 2,400 ఈక్వల్స్ టు 8,000 ఇంటూ 5 years ఇచ్చారు. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇది చూడండి, సమ్ ఆఫ్ 8,000 ప్రిన్సిపల్ ఎంత ఎన్ని వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2,400. సో ఇలా మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఎయిట్ 24, 5 1s 5 6. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6%. సో ఇలా మనము క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ 6,500 టు బికమ్ 8,060 at 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏమి ఇచ్చారు 6,000 ఫర్ 6,500 టు బికమ్ 8,600. అంటే అమౌంట్ 8,060 రూపీస్ ఇచ్చిండ్రు, ప్రిన్సిపల్ ఎంత 6,500. ఎందుకంటే ఈ 6,500 ఇంత రావడానికి టైం ఎంత రిక్వైర్ అవుతుంది అనమాట. సో ఇందులో మనము సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా దీన్ని మైనస్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1,560 రూపీస్.
సో డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ వేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే అమౌంట్ ఫార్ములా వేసుకొని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1560 ఈక్వల్స్ టు PTR బై 100. సో 1560 ఈక్వల్స్ టు P ఎంత మనకి 6500. 6500 ఇంటూ టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8 బై 100. సో ఇది 8 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 8 1 జా 8, ఇక్కడ 56 వస్తుంది. 8 7 జా 56, 0. నెక్స్ట్ 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా అని అంటే చెక్ చేసుకోవాలి. సో 65 2 జా ఎంత, 2 5 జా 10, 2 6 జా 12, 13 వస్తుంది. సో ఇక్కడ క్యాన్సలేషన్ చేసుకుంటే ఇక్కడ 56 ఉన్నాయి. 8 1 జా 8 అంటే మనకి ఇక్కడ ఎంత రిమైనింగ్ ఉంటుంది అంటే 76 ఉంటుంది. సో 76లో 8 టేబుల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది, 76 అనేది అంటే 8 9 జా 72, ఇక్కడ 4. సో 8 5 జా 40, 8 5 జా 40, ఇక్కడ 175. ఇక్కడ చూసుకోండి, ఇది 175. సో 175 ఈక్వల్స్ టు 65 టైమ్స్. సో 65 టేబుల్లో 3 5 జా 15, 3 6 జా 18, 19, 3 9, ఇది 195 కదా. ఐమ్ రియల్లీ సారీ. సో ఇక్కడ 65 1 జా 65, 3 జా. సో టైం ఈక్వల్స్ టు 3 years. ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఇట్లా 3 years మనకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ అమౌంట్ అండ్ ప్రిన్సిపల్ ఆన్ ఏ సమ్ ఆఫ్టర్ 6 years ఈస్ 12% పర్ యానం ఈజ్ 4320. ఫైండ్ ద ప్రిన్సిపల్. సో మనకి డిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎంత డిఫరెన్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 1 మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ 2, అంటే 2 డిఫరెన్సెస్ అంటున్నా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, అమౌంట్కి ప్రిన్సిపల్కి డిఫరెన్స్ ఇచ్చినాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు డైరెక్ట్. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఎంత అంటున్నంటే 4300. ఇది ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR బై 100 ఈక్వల్స్ టు 4320. ప్రిన్సిపల్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ప్రిన్సిపల్ టైం ఎంత ఇచ్చారు 6 years ఇంటూ 12% బై 100 ఈక్వల్స్ టు 4320. సో ఇక్కడ మనం క్యాన్సలేషన్ చేస్తే 6 1 జా 6, డైరెక్ట్ పైన క్యాన్సిల్ చేసుకోవచ్చు న్యూమరేటర్స్కి న్యూమరేటర్స్. సో 6 1 జా 6 7 జా 42, 6 2 జా 12, 12 1 జా 12 6 జా 72, 60. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ ఎంత అవుతుంది 6000. సో మనకి ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి Ram borrowed 7,500 at 10% per annum for 4 years and Shyam borrowed 9,000 at 8% for 3 years. Who pays more interest and by how much? సో జస్ట్ వీళ్ళకి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేస్తే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నది అర్థమవుతుంది. సో ఫస్ట్ రామ్ది ఎంత 7,500, 10% 4 years. సో 7,500 into 10% into 4 years by 100. సో గెట్ క్యాన్సర్ ఎంత అవుతుంది ఇప్పుడు 4 5 జా 20, 4 7 20 29. ఈయన రామ్ అనే పర్సన్ 3000 ఇంట్రెస్ట్ పే చేస్తుండ్రు. శ్యామ్ వచ్చేసి 9000 into 8% into 3 years 100, 24 9 జా ఎంత 120 రూపీస్. సో ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తారు అంటే రామ్. బై హౌ మచ్ అంటే 3000 మైనస్ 2020, 880 రూపీస్ని ఎక్స్ట్రా పే చేస్తున్నారు. ఎవరు శ్యామ్. ఇక్కడ 216. సో ఎవరు ఎక్కువ పే చేస్తారు అంటే రాము. బై హౌ మచ్ 840 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేస్తుండు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏ బ్యాంక్ ఆఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ 7.5%. ఏ పర్సన్ డిపాజిట్ 16,000 ఫర్ 5 years. ఫైండ్ ద మెచ్యూరిటీ అమౌంట్. అంటే టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనకి ఎంత ప్రిన్సిపల్ ఎంత డిపాజిట్ చేసిండు 16,000 ఇంటూ 5 years ఇంటూ 7.5%. సో దీన్ని మనం 75/10 కూడా రాయొచ్చు. ఇంటూ కింద ఎంత మనం 100 వేసుకోవాలి కదా.
ఐమ్ రియలీ సారీ. సో ఇది మనం దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ప్రిన్సిపల్ టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి కూడా మనము ఈ ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే సరిపోతుంది. సో 3 zeros గెట్ క్యాన్సల్డ్. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే సరిపోతుంది మనకి. 75 into 5, 5 5 20, 37 into 16, 16 5 80, 16 7 112, 112 plus 8 120, 16 3 48. సో ఎంత అవుతుంది మనకంటే 60. సో టోటల్ ఎంత 6000 ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఎంత అవుతుంది అప్పుడు 1600 ప్లస్ 6000 22,000 పే చేయాల్సి వస్తుంది అనమాట టోటల్. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఫర్ 3 years at 15% per annum is equals to 45% of the principal. Find the principal if interest earned is 3600. ఇంట్రెస్ట్ ఎంత అంటారు మనకి అంటే 3600. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఫర్ 3 years 15% ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటారు 45%కి ఈక్వల్ అంట. ప్రిన్సిపల్లో 45%కి ఈక్వల్ అన్నప్పుడు మనం ఏమనొచ్చు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఫైండ్ ద ప్రిన్సిపల్. సో ఆల్రెడీ మనం డైరెక్ట్గా ఇచ్చేసారు 45% ఈజ్ ఈక్వల్స్ టు 3600. వీ హ్యావ్ టు ఫైండ్ 100%. సో ఎంత 100% అంటే 3600 into 100/45. క్యాన్సలేషన్ చేస్తే సో ఎంత అవుతుంది మనకి క్యాన్సలేషన్ చేస్తే అంటే 2000. సో ప్రిన్సిపల్ టోటల్ వచ్చేసి 2000. ఇక్కడ 20 వేసాను, ఇది 5 8 40 0. సో ఎంత టోటల్ 8000. సో అదే అబ్జర్వ్ చేస్తున్నాయి ఇక్కడ 3600 ఉంది, 2000 ఇలానే, సో 8000 అనమాట. సో ఇది మనకి ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి ఏ మ్యాన్ ఇన్వెస్టర్ సమ్ అమౌంట్ ఎట్ 12% per annum for 5 years and got 7200 as interest. Find principal total amount. సో మనకి టోటల్గా ఏమి ఇచ్చారు, ఇన్వెస్ట్ చేసిండు 12% అండ్ 5 years అండ్ గాట్ ఎంత వచ్చింది నాకంటే 7200. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100 ఈక్వల్స్ టు 7000. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 7200 కింద ఇస్తున్నాం పక్క కాకుండా, ఈక్వల్స్ టు PTR/100. సో 5 1s 5 2s 10, 12 1s 12 6 72. సో ప్రిన్సిపల్ ఎంత మనకి అంటే 1200. సో మన ప్రిన్సిపల్ వచ్చేసి 1200. అండ్ నెక్స్ట్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే డైరెక్ట్గా ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 7200. సో అమౌంట్ వచ్చేసి 19200. ఇవి మన 10 సమ్స్. సో మీకు ఇక్కడ 2 హోంవర్క్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో వీటి ఆన్సర్స్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వీటిని సాల్వ్ చేసి మీకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.